హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు టెట్ యొక్క మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నమాట. సో, ఈ ప్రీవియస్ పేపర్స్ 2018లో జరిగినది. లాస్ట్ నేను 3 వీడియోస్ పెట్టాను. మోడల్ పేపర్స్ 3 వీడియోస్. సో, అందులో 2018 ఫిబ్రవరి 21న జరిగిన ఎగ్జామ్ మార్నింగ్ సెషన్‌ది పెట్టాను. ఇది ఆఫ్టర్‌నూన్ సెషన్ జరిగిన ఎగ్జామ్ అన్నమాట. ఆ 3 వీడియోస్ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే మీకు అవి లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. తప్పకుండా చెక్ చేయండి. క్వెషన్స్ అన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా. సో, ఫస్ట్ క్వెషన్, జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. పరిశీలన మరియు ప్రేరణ. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ ఏది? ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. వ్యక్త్యంతర ప్రజ్ఞ. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. స్వతంత్ర చరం. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలానే ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడి సంఘర్షణ. పరిహార. ఆప్షన్ 4. పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏది? పరిసరాలు. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఏది? అమూర్త ప్రజ్ఞ. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్ 2 శ్రమించటం వర్సెస్ న్యూనత. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ సందర్భంలోనే రక్షక తంత్రం. ఆప్షన్ 4 తాదాత్మీకరణం. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది? సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థ. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోగం యొక్క విస్మృతి శాతం. ఆప్షన్ 2 and 3. ఆప్షన్ 2 37%. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 డిగ్రీలుగా గుర్తుంచుకుంది. ఇక్కడ స్మృతి రకం క్రియాత్మక స్మృతి. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. ఆప్షన్ 2 రక్షణ అవసరం. క్రింది వానిలో భావావేశ రంగమునకు చందనిదేది? సునిశితత్వం. ఆప్షన్ 1. సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ 4 అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది అనేది సరికానిది. మిగిలిన 3 సరైనవి. అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, గమ్య నిర్దేశకమైనది, బదలాయించబడే ప్రక్రియ. సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం ఉద్దీపన సామాన్యీకరణ. వైగోటిస్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్ 1 పోల్చటం. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలను చేసి తన సిద్ధాంతంను వివరించిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు? ఆప్షన్ 3 బండూరా. గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధం. మంత్రణకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం నిర్దేశక మంత్రణం. సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. ప్రతిభావంతులైన పిల్లలు. కృత్య నిర్వహణకు సంబంధించి సరియైన ప్రవచనం ఏది? ఆప్షన్ 2 విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. ఎడ్గార్ డేల అనుభవాల శంకువు ఆధారంగా మూర్త నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరియైన క్రమం ఏది? ఆప్షన్ 3 ACBD. ఫస్ట్ ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలు ఫస్ట్ది. సెకండ్ ప్రాతినిధ్య అనుభవాలు, కల్పిత అనుభవాలు. థర్డ్ది నాటకీకరణ అనుభవాలు. ఫోర్త్ది క్షేత్ర సందర్శనలు, అధ్యయన పర్యటనలు. బాలల హక్కుల పరిరక్షణ దినము ఏ రోజు? ఆప్షన్ 4 నవంబర్ 20. నిర్మాణాత్మక మదింపు నందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్వం 20%. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది ఆప్షన్ 4 భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు అనేది. అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమము ఆప్షన్ 3 CADB
ఫస్ట్‌ది అవసరం ఏర్పడటం, రెండవది లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం, మూడవది లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవడం, నాలుగవది గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. నెక్స్ట్ తెలుగు. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నిలవులు దప్పిన తమ మిత్రులు శత్రులవుట తథ్యము సుమతి. మిత్రులు శత్రువులయ్యేది. ఆప్షన్ 2 తమ స్థానాలు మారినప్పుడు. కమలాప్తుడు అంటే మిత్రుడు. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. కొడవగంటి కుటుంబరావు చదువు నవల 1952లో పుస్తక రూపంలో వచ్చింది. అంతకుముందు ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ధారావాహికగా వచ్చింది. ఈ నవలలో రచయిత విద్య అంటే జ్ఞానం సంపాదించడం. జ్ఞానం 2 రకాలు, పుస్తక జ్ఞానము, అనుభవ జ్ఞానము. ఈ 2 రకాల జ్ఞానాలు విద్య ద్వారా లభ్యం కావాలి అన్నారు. పుస్తక రూపంలో రాకముందు చదువు నవల మొదటగా ధారావాహికంగా ప్రచురితమైన పత్రిక ఏది? ఆప్షన్ 2 ఆంధ్రజ్యోతి మాసపత్రిక. విద్య ద్వారా లభించాల్సిన జ్ఞానం. ఆప్షన్ 3 పుస్తక జ్ఞానం, అనుభవ జ్ఞానం. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. ఈ పొడుపుకు సరైన విడుపు. ఆప్షన్ 3 పనసపండు. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంరావిస్తూ జగత్తుకంతా చౌలిస్తానోయ్ పై గేయపాదాలు ఉన్న పుస్తకం. ఆప్షన్ 1 మహాప్రస్థానం. సుభాషిత రత్నావళి రచించిన కవి ఏనుగు లక్ష్మణ కవి. ముసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది. గుండె కరిగింది జాతీయానికి అర్థం జాలి కలుగుట. వలీలు చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం ఉరుసు. తేనె జుంటి గలియావ తెరువరులకు అను పద్యపాదంలో తెరువరులు. ఆప్షన్ 1 అంటే బాటసారులు. పిన్ కోడ్ నంబర్లలో ఉండే మొదటి అంకె సూచించేది ఏంటి? రాష్ట్ర సంఖ్యను సూచిస్తుంది. ఆప్షన్ 2. చిలుక సందేశం అనే పాఠం ప్రక్రియ. గేయ రూపంలో నాటిక. విద్యార్థి సమాజానికి మేలు చేసి కీర్తి సంపాదించుకోవాలి. పై వాక్యంలోని కీర్తి అనే పదానికి వికృతి పదం ఏది? కీరితి. ఆప్షన్ 4. సౌజన్య నమస్కారం అండి, రండి కూర్చోండి, ఏం పని మీద వచ్చారు? సౌజన్య నమస్కారం అండి, రండి కూర్చోండి, ఏ పని మీద వచ్చారు? మంచినీరు త్రాగుతారా అని ఆప్యాయంగా అడిగింది. పై వాక్యాలలో వ్యక్తమవుతున్న భావన ఏది? మానవ సంబంధాలు. వారిదులింకిన వజ్రాయుధంబు దార తప్పిన మాట తప్పడారా పై పద్యపాదాలలో ఉన్న ఉత్వసంధి పదం. ఆప్షన్ 2 వారిదులింకిన. ఆ పండితులు చతుర్వేదాలు చదివారు. పై వాక్యంలో చతుర్వేదాలు సమాసం పేరు. ద్విగు సమాసం. కళాశాల విద్యార్థులు మువ్వన్నెల పతాకం చేతబూని ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఈ వాక్యంలో కర్మను తెలిపేది. మువ్వన్నెల పతాకం. క్రింది వాక్యాల్లో ఉత్ప్రేక్షాలంకారం గల వాక్యం ఏది? ఆప్షన్ 2 మా చెల్లాయి పాడుతుంటే సరస్వతీదేవి దిగి వచ్చిందేమో అన్నట్టు ఉంటుంది. కింది వాక్యాల్లో ఆశ్చర్యార్థకం కాని వాక్యం ఏది? ఆప్షన్ 2 ఒక్కరోజు పాట నేర్చుకొని బాగా పాడుతుంది. అంటే ఆశ్చర్యార్థకం అంటే ఈ సింబల్ ఉంటుంది, దాన్ని ఆశ్చర్యార్థకం అంటారు. ఈ మూడిట్లో ఇది ఉంది, ఇక్కడ లేదు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. కింది వాక్యాల్లోని సంశ్లిష్ట వాక్యం. ఆప్షన్ 3 అన్నయ్య ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. కింద ఇచ్చిన 4 సంశ్లిష్ట వాక్యం అయితే ఇది. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నానా అను పై పద్యపాదంలో ఛందో నియమాల ప్రకారం చదువు అనేది నగనం. ఆప్షన్ 1. థర్మల్ విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల ద్వారా యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. భ్రమరం అనగా? ఆప్షన్ 2 తుమ్మెద. మనిషికి నిజమైన అలంకారం వాక్కు. తెలుగు మెథడాలజీ. మంచి ప్రశ్న పత్రానికి ఉండవలసిన లక్షణాలలో 1 ప్రామాణికత. ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అనే నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే విషయ ప్రణాళిక. స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు. చిత్రాలు, పటాలు. రీతి, సమత, స్పష్టం, వేగం అనే లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం. లేఖనం. హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసినవారు మహాత్మా గాంధీ. నెక్స్ట్ ఇంగ్లీష్. ఐ డోంట్ వాంట్ టు గో టు ఎ రెస్టారెంట్ డాష్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్ బిసైడ్స్. ఐ డోంట్ వాంట్ టు గో టు ఎ రెస్టారెంట్ బిసైడ్స్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్. Mohan wants to lie down for an hour. The meaning of the phrasal verb lie down is option 2 take rest. Mohan wants to take rest for an hour.
Could you lend me your book? In the sentence above, could is used option 2 to express politeness. Choose a sentence that doesn't have a noun clause. Option 3. Hari was very happy. Choose the relative pronoun among the following. Option 1 that. Oh, shut up. Choose the correct question tag to the sentence. Option 1 will you. Choose the sentence with a non-finite clause. Option 1 born in London, he became the citizen of the United Kingdom. Choose the correct yes or no question. Option 4. Do you know where she lives? My house stands dash all the other houses in the street as it is big in size. Choose the correct compound prepositional phrase to fill in the blank. Option 2. Apart from. My house stands apart from all the other houses in the street as it is big in size. If I dash asked to stay at home, I would not accept it. Choose the correct verb to fill in the blank. Option 3. Were. If I were asked to stay at home, I would not accept it. I was not trained enough for the game. Enough in the sentence above is an adverb. She had hardly finished the meal dash she started feeling hungry again. Choose the word to complete the meaning of the sentence. Option 3. When. She had hardly finished the meal when she started feeling hungry again. Choose a sentence that doesn't have an adverbial clause. Option 3. I have known that boy since 2005. Choose the noun phrase with the correct order of adjectives. Option 2. A big stone built house. My brother has gone to Chennai when dash to Chennai. Option 3. Did he go? My brother has gone to Chennai. When did he go to Chennai? I like singing. In the above sentence, singing is option 2 a gerund. When an action takes place before a point of time in the past, the action is expressed in the past perfect tense. Sindhu said to Ganesh, "Are you fine?" The conjunction that can be used to change this sentence into indirect speech is option 1 whether. Ramu is an honest person. He believes in dash honesty. Choose the article that fits the context. Option 4. No article is needed. Choose the conjunction that can be used to write a compound sentence. Not only but also, as if, scarcely, when, as long as. Option 1. Not only but also. Read the following passage and choose the correct answers to the questions given after. What needs to be set right is our approach to work. It is a common sight in our country of employees reporting for duty on time and at the same time doing little work. If an assessment is made of time they spent in gossiping, drinking tea, eating pan, and smoking cigarettes, it will be shocking to know that the time devoted to actual work is negligible. The problem is the standard which the leadership in administration sets for the staff. Forget the ministers because they mix politics and administration. What do top bureaucrats do? What do the below down officials do? The administration setup remains weak mainly because the employees do not have the right example to follow and they are more concerned about being in the good looks of the bosses than doing work. According to the writer, the employees in our country are option 1 punctual but not duty conscious. According to the writer, the administration in India is option 4 more or less ineffective. The word assessment means option 3 evaluation. A letter to a district collector should be written in a courteous style, intimate style, conversational style, colloquial style. Option 1 in a courteous style. Grammar translation method does not enhance the learner communicative skills immediately. The dictionary that can be used at the primary level is option 3 a picture dictionary. The following is not true regarding English. Option 2 it is the national language of India. అనేది ట్రూ కాదు మిగిలిన మూడు ట్రూ ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం ఇట్ ఈస్ ద మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ మీడియా అండ్ పబ్లికేషన్ ఇట్ ఈస్ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద ఫాలోయింగ్ వాజ్ ద చీఫ్ బిహేవియరల్ సైకాలజిస్ట్ 1 and 4 స్కిన్నర్ వాట్సన్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ టు టీచ్ రీడింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ అన్నారు కాబట్టి ఆప్షన్ 1 సెలెక్షన్ మెథడ్ కాదు మిగిలిన మూడు సిలబిక్ ఫోనిక్ ఆల్ఫాబెటిక్ మెథడ్స్ అనేది ట్రూ అనమాట. An overall plan for the orderly presentation of language material is known as a method. Next, maths.
-3 ఇంటూ 3 విలువ సంఖ్యారేఖపై ఈ క్రింది సంఖ్యకు కుడివైపు ఉంటుంది. -3 ఇంటూ 3 అంటే మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ 3 ఇంటూ 3 9. సో కుడివైపు ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఆప్షన్ 2. సో ఇక్కడ -10 ఉంటే -10కి ముందు -9 ఉంటుంది. అంటే దీనికి ఇది కుడివైపు ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. x అనేది -1 మరియు 1 కానటువంటి పూర్ణ సంఖ్య అయిన క్రింది వాటిని జతపరచుము. సో ఫస్ట్ x డివైడెడ్ బై -1 దానికి -x వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 1 డివైడెడ్ బై x అంటే నాట్ అన్ ఇంటీజర్, పూర్ణ సంఖ్య కాదు, ఆప్షన్ 3. నెక్స్ట్ -x డివైడెడ్ బై -x అంటే 1 వస్తుంది, 2 క్యాన్సిల్ అయ్యి. సో ఆప్షన్ 2. x డివైడెడ్ బై +1 అంటే x వస్తుంది కాబట్టి ఆప్షన్ 1. క్రింది సమాసాలలో అకరణీయ సంఖ్యలలో గుణకార దృష్ట్యా సహచర ధర్మాన్ని తెలిపేది. 2/3 ఇంటూ 4/7 ఇంటూ -5/7 అంటే 2/3 ఇంటూ 4/7 2/3 ఇంటూ అన్నారు కాబట్టి సహచర ధర్మాన్ని తెలిపేది అన్నారు కాబట్టి సో 2/3 ఇంటూ అన్ని మల్టిప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది ఇక్కడ అన్ని మల్టిప్లికేషన్ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. √5625 = 75 అయినా √0.5625 ప్లస్ √56 ప్లస్ 25 విలువ ఎంత? 70. సో 75 అన్నారు కాబట్టి √0.5625 అంటే అది 5625/10,000 అవుతుంది. కాబట్టి ఇది దీనికి ఫస్ట్ నెంబర్కి √75 వస్తుంది, కింద దీనికి వచ్చి 100 వస్తుంది. కాబట్టి దీనికి ఇక్కడ ఆన్సర్ 0.75 వస్తుంది రూట్కి. ప్లస్ 56.25 అంటే 56.25 అంటే 5625/100 అంటే 75/10 వస్తుంది, అంటే 7.5 వస్తుంది దీనికి. కాబట్టి రెండిటికి యాడ్ చేస్తే ప్లస్ అన్న కాబట్టి రెండిటికి యాడ్ చేస్తే 8.25 వస్తుంది, 94. ఆప్షన్ 3. 9806 గ్రాములను కిలోగ్రాములలో మార్చగా 9.806 గ్రామ్స్ అవుతుంది, 95. క్వశ్చన్ నెంబర్ 95 ఆప్షన్ 3. 3/4 భిన్నాన్ని హారము 12గా మార్చి రాయగా ఆ భిన్నం యొక్క లవం 12 అంటే ఇంటూ 3 చేశారు, న్యూమినేటర్ కూడా ఇంటూ 3 చేస్తే అప్పుడు 9 అవుతుంది. ఆప్షన్ 2. 0.4 బార్ను p/q రూపంలో రాయగా p+q విలువ ఎంత? సో 0.4 అంటే దానిని p/q రూపంలో ఎలా రాస్తారు? 4/9 అని రాస్తారు. అంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ మీదే బార్ ఉంది కాబట్టి ఒక 9 రాస్తాము. సో ఇప్పుడు 9 + 4 అంటే 13 అనమాట. ఆప్షన్ 3. ఒక చొక్కా మార్కెట్ ధర ప్రకారం 800 రూపాయలు అయితే దాని డిస్కౌంట్ పోగా 680 రూపాయలకు లభించింది. అయితే దానిపై లభించిన డిస్కౌంట్ రేట్ ఎంత? అంటే డిస్కౌంట్ శాతం. అప్పుడు డిఫరెన్స్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత అనేది చూసుకోవాలి. 800లో నుంచి 680 రూపాయలు తీసేస్తే 120 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. 120 రూపాయలు దేని మీద వచ్చిందంటే 800 మీద వచ్చింది. కాబట్టి 120 రూపాయలు 800లో ఎంత శాతం అనేది చూసుకోవాలి. సో 0, 0, 0, 0 క్యాన్సిల్. 8 ones are 8 ones are 8, 4 క్యారీ, 8 5s are 40 అంటే 15% డిస్కౌంట్ వచ్చింది. ఆప్షన్ 2. ఒక మ్యాప్ యొక్క స్కేల్ 1:3000. మ్యాప్లో 2 పట్టణాల మధ్య దూరం 2 సెంటీమీటర్లు అయినా 2 పట్టణాల మధ్య నిజ దూరం కిలోమీటర్లలో ఎంత? సో మ్యాప్లో ఒక యూనిట్ని 2 సెంటీమీటర్లని ఇచ్చారు కాబట్టి 3000 ఇంటూ 2 చేసుకుంటే 6000 సెంటీమీటర్స్ అవుతుంది. దానిని కిలోమీటర్స్లో అడిగారు కాబట్టి ఇక్కడ కిలోమీటర్స్లో, దీన్ని సెంటీమీటర్స్ మీటర్స్లో మార్చుకుంటే బై 100 వేసుకుంటే మీటర్స్లోకి వస్తుంది, అప్పుడు 60 మీటర్స్ అనమాట. సో మీటర్స్ని కిలోమీటర్లో మార్చుకుంటే 0.060 కిలోమీటర్స్ అవుతుంది. సో 0.060 ఆప్షన్ 3. 3:8 అనే నిష్పత్తికి సమానమైన శాతం ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే మనకి 3/8ని 100తో మల్టిప్లై చేసుకుంటే మీకు పర్సంటేజ్ వస్తుంది. అప్పుడు 300/8 అనమాట. 300/8 అంటే 8 3s are 24, 6 క్యారీ అవుతుంది, 8 7s are 56.5. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఒక సమద్విబాహు త్రిభుజంలో ఒక కోణం 70 డిగ్రీలు అయినా మిగిలిన 2 కోణాలు 55 డిగ్రీలు మరియు 55 డిగ్రీలు, 70 డిగ్రీలు మరియు 40 డిగ్రీలు. మూడవది 60 డిగ్రీలు మరియు 50 డిగ్రీలు. క్రింద ఇచ్చిన ఐచ్ఛికాలలో పై ప్రవచనాలను సత్యం చేసేవి. సో
సమద్విబాహు అని అన్నారు కాబట్టి 2 ఈక్వల్‌గా ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 అవుతుంది. అంటే 55, 55 లేదా 70 మరియు 40 అంటే 70 ఆల్రెడీ ఉంది కాబట్టి 2 ఈక్వల్‌గా ఉంటాయి గదా! సో, నెక్స్ట్‌ది ఎంఏటీహెచ్ఎస్ అనే పదంలో భ్రమణ సౌష్టతను చూపే ఆంగ్ల అక్షరాల జత ఏది? ఆప్షన్ 2 హెచ్ అండ్ ఎస్. ఉత్తరం మరియు తూర్పు దిక్కుల మధ్య, ఉత్తరము మరియు పడమర దిక్కుల మధ్య ఏర్పడే కోణాలు. వీటిని సంపూరక కోణాలంటారు. ఆప్షన్ 2. ఏబీసీడీ చతురస్రంలో కర్ణాలు బిందువు ఓ దగ్గర ఖండించుకొని ట్రయాంగిల్ ఏఓబి ఒక చతురస్రం అన్నారు కాబట్టి 4 ఈక్వల్‌గా ఉంటాయి. వీటి యొక్క కర్ణాలు అంటే ఇవి 2. ఈ 2 ఇక్కడ మీట్ అయ్యాయి ఓ దగ్గర. సో, ఏబిఓ అంటే ఇది ఒక ట్రయాంగిల్ అన్నమాట. కాబట్టి ఈ ఏఓబి అనేది ఏ త్రిభుజం అని అడుగుతున్నారు. దీనికి ఆప్షన్ 1 లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అంటే ఇది అంటే 2 యాంగిల్స్ ఈక్వల్‌గా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. కాబట్టి లంబకోణం ఒకటి 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి దానికి ఆప్షన్ 1. 500 మీటర్ల భుజం కల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటరుకు 30 వంతున అయ్యే ఖర్చు రూపాయలలో ఎంత? సో, చుట్టూ కంచె అంటే పెరిమీటర్ చూసుకోవాలి. పెరిమీటర్ ఎంత అంటే 4 చతురస్రం అన్నారు కాబట్టి 4 ఈక్వల్‌గా ఉంటాయి. ఒక భుజం 500 ఇచ్చారు కాబట్టి 4 × 5 2000 మీటర్లు పెరిమీటర్. ఒక మీటర్‌కి ఎంత అంటున్నారంటే రూ. 30 అంటున్నారు కదా! కాబట్టి ఇంటూ 30 వేసుకుంటే దీనికి 60,000 అవుతుంది. ఆప్షన్ 3. ఒక ఘనం యొక్క భుజాన్ని రెట్లు చేసినప్పుడు దాని ఘనపరిమాణంలో మార్పు. దీనికి ఆప్షన్ 1 ఘనపరిమాణం 1000 రెట్లు పెరుగును అని ఉంది. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడినట్లుంది. ఎన్ని రెట్లు అనేది మనకు తెలీదు. సో, 1000 రెట్లు పెరుగును అనేది ఆన్సర్ దీనికి. వ్యాసం 14 సెంటీమీటర్లుగా గల వృత్తం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత? చుట్టుకొలత అంటే 2πr. దీనికి 2 × π22/7 × r. సో, వ్యాసం ఎంత అన్నారంటే 14 సెంటీమీటర్లు అన్నారు. కాబట్టి దానిలో సగం రేడియస్ ఉంటుంది. కాబట్టి 7, 7 క్యాన్సిల్ చేస్తే 44 చుట్టుకొలత. 24, 29, 34, 38 మరియు ఎక్స్ ప్లస్ సరాసరి 32 అయిన ఎక్స్ విలువ ఎంత? సరాసరి అంటే యావరేజ్ తీసుకోవాలి. మొత్తం యాడ్ చేసినప్పుడు 8, 4, 12, 21, 25, 2, 3, 5, 8, 10, 12 ప్లస్ ఎక్స్. వీటి యొక్క సరాసరి అంటే సమ్ ఈక్వల్ టు నెంబర్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5. 5 × 32 అనమాట. సో, అప్పుడు 5 × 32 అంటే 160. ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది 160 - 125. 125 తీసేస్తే 35 అవుతుంది. సో, 108కి ఆన్సర్ 4 35. 0 నుంచి 5, 5 నుంచి 10 మొదటి, రెండవ తరగతి అంతరాలుగా గల వర్గీకృత దత్తాంశంలో 4వ తరగతి అంతరం 5, 5 నుంచి 10, 10 నుంచి 15, 15 నుంచి 20, 15 నుంచి 20. సో, ఆప్షన్ 3. సోపాన చిత్రంలో దీర్ఘచతురస్ర పొడవును సూచించేది. తరగతి పౌనఃపున్యం. ఆప్షన్ 4. ఒక గణిత పరీక్షలో 20 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఈ క్రింది విధంగా ఇవ్వబడినవి 8, 1, 2, 6, 5, 5, 0, 1, 9, 7, 8, 0, 5, 3, 8, 10, 10, 7, 8, 4. వీటి నుంచి 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య. సో, 5 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు 2 కన్సిడర్ చేసుకోవాలి మనం. అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో, 13 మంది. ఆప్షన్ 3. ఒక పూర్ణాంకం యొక్క 3 రెట్లకు 15 కలపగా 93 వచ్చిన ఆ సంఖ్య ఎంత? సో, ఎక్స్ అనుకున్నాం. దానికి 3 రెట్లు అంటే 3x. 3xకు 15 యాడ్ చేస్తే 93 వచ్చింది. కాబట్టి 3x ఎంత అవుతుంది? 93 - 15 అవుతుంది. 93లో 10 తీసేస్తే 83. 83లో 5 తీసేస్తే 78. సో, x = 78/3 అంటే 3 2 are 6, 3 6 are 18, 26 అవుతుంది. ఆప్షన్ 1. క్రింది వానిలో 1కి సమానమైనది. సో, 1కి సమానం అంటే ఒక 5/0 అంటే 1 అవుతుంది. 6/0 1. ఏ నెంబర్‌కైనా పవర్ 0 ఉందంటే అది 1 అవుతుంది. 1కి ఎన్ని మల్టిప్లై చేసినా అది 1 వస్తుంది కాబట్టి ఆప్షన్ 2. మానవుని శరీరంలో సుమారు 100 బిలియన్ల కణాలు ఉన్నాయి. ఈ సంఖ్యను ఘాత రూపంలో వ్యక్తపరచగా 100 బిలియన్స్ అంటే 1 బిలియన్‌కి 100 మిలియన్స్ ఉంటాయి.
ఒక బిలియన్‌కి 100 మిలియన్స్ ఉంటాయి. సో, 0, 0 అంటే 10,000 మిలియన్స్ అని అర్థం. 1 మిలియన్ అంటే 10,00,000 కాబట్టి 10,000 మిలియన్స్ అంటే ఇంటూ సో 10 పవర్ 10, 11 దీన్ని కన్సిడర్ చేస్తే 11 అప్పుడు ఆప్షన్ 3 అనమాట. ఆప్షన్ 3 10 పవర్ 11. మ్యాథ్స్ మెథడాలజీ క్రింది వానిలో ముఖ్యమైన గణిత వనరు కానిదేది? కానిదేది అని అడిగారు కాబట్టి ఆప్షన్ 4 గణిత ప్రశ్నాపత్రం కాదు. మిగిలిన 3 కరెక్ట్‌వి. ఆ గ్రంథాలయం, క్లబ్, ప్రయోగశాల. క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిదేది? ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి కాదు. క్రింది వానిలో విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధం లేనిది? ఆప్షన్ 1 ఆగమన పద్ధతి సంబంధం లేనిది. మున్నిక్ వర్గీకరణకు సంబంధించని గణిత విద్యా విలువ. ఆప్షన్ 2 సమాచార విలువ. కింది వానిలో ఏ గణితానికి బాహ్య సహసంబంధాన్ని సూచిస్తుంది? సో ఆప్షన్ 1 గణితం, రసాయన శాస్త్రం. ఈ రెండిటికి సంబంధం లేదు కాబట్టి ఇది ఆన్సర్. వ్యాసరూప ప్రశ్న యొక్క ఒక ప్రయోజనం. ఆప్షన్ 4 భావ స్వేచ్ఛకు అవకాశం. ఈవీఎస్ సైన్స్. మన శరీరంలో కొత్త కణాలు తయారు కావడానికి, గాయాలను మాన్పడానికి అవసరమైన పోషకాలు ఏంటి? ప్రోటీన్లు. ఆప్షన్ 1. కోండు గిరిజనులు తలపై నెమలి పించాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని చేసే సాంప్రదాయ నృత్యాన్ని గుస్సాడి అంటారు. ఆప్షన్ 1. ఇద్దరు మాత్రమే ఆడే ఆట ఈ రెండిట్లో బాక్సింగ్. ఆప్షన్ 4. అంతరించిపోతున్న జాతుల సమాచారం ప్రచురించబడే పుస్తకాన్ని రెడ్ డేటా బుక్ అంటారు. పాము దీని ద్వారా అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. చర్మం ద్వారా. గోధుమ పంట గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. రబీలో సాగు చేయడం వలన ఎక్కువ దిగుబడి వస్తుంది. శిలీంధ్ర వ్యాధిని గుర్తించండి. రెడ్ డాట్ ఆఫ్ షుగర్ కేన్. తుఫాన్ల రాకను ముందుగా పసిగట్టగల ఆధునిక సాంకేతిక పరికరం రాడార్ పరికరం. ఆప్షన్ 3. అయోడాఫిన్ ఉపయోగం ఎందుకు అంటే రంగుల్ని గుర్తించడానికి. ఆప్షన్ 1. ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధిని క్వాషియార్కర్ అంటారు. పునరుద్ధరింపబడే శక్తి వనరులకు ఉదాహరణ. ఆప్షన్ 2 సౌరశక్తి. ఎరుపు లిట్మస్ను నీలి రంగుకు మార్చగల పదార్థాన్ని సబ్బునీరు పదార్థం మారుస్తుంది. ఎరుపు లిట్మస్ను నీలి రంగుకు మార్చగల పదార్థం సబ్బునీరు. సేమ్ రిపీట్ అయింది. కింది వానిలో హెల్మంతిస్ జీవుల వలన వచ్చు వ్యాధి ఎలిఫెంటియాసిస్. వాహనాల నుండి వెలువడే పొగలో వెలువడని కలుషితం. వెలువడేది కాదు, వెలువడనిది ఏంటంటే 3 and 4 అంటే ఆప్షన్ 2 CO2, Cl2. మినిమోటా వ్యాధికి కారణం 2 and 3. రాగి పాదరసం. నీటిని క్రిమిరహితంగా చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు క్లోరిన్ మరియు ఓజోన్. ఈవీఎస్ సోషల్. కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వరం. తూర్పు పశ్చిమ కనుమల మధ్య ఉన్న భూస్వరూపము దక్కన్ పీఠభూమి. మనుషులందరిది ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు. దేశంలో పిల్లలందరూ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని కోరిన నాయకుడెవరు? గోపాలకృష్ణ గోఖలే. ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని కనుగొన్నవారు జేమ్స్ వాట్. నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే గాలులు వ్యాపార పవనాలు. నలంద విద్యాపీఠంలో విద్యను అభ్యసించిన వారు హ్యూన్ సాంగ్. సారనాథ్లోని సింహశిఖరం వీరి శక్తికి, రాజసానికి ప్రతీక. మౌర్యులు. ఈవీఎస్ మెథడాలజీ. ఎల్ బెర్నార్డ్ ప్రకారం జలావరణం పరిసరాలలో ఈ రకానికి చెందినది భౌతిక. విద్యార్థి పదార్థాలను జీవులు, నిర్జీవులుగా వర్గీకరించును. ఇది ఈ క్రింది లక్ష్యంకు సంబంధించినది. అవగాహన. పరిసరాల విజ్ఞానం 1, 2లను వేరువేరుగా బోధించాలని ఈ కమిటీ నిర్ధారించింది. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షిక పద్ధతిలోని లోపాలన్నీ ఈ పద్ధతిలో నివారించబడ్డాయి. సర్పిల పద్ధతి. నోటిలోని దంతముల అమరికను చూపుటకు వాడదగిన నమూనా. ఆప్షన్ 2 పట నమూనా. విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం స్థాన నిర్దేశిత మూల్యాంకనం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడల్ పేపర్ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.